ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇన్ని రోజులు మనం ఒకరి మనసులు ఒకరు తెలుసుకోవాలి అనుకున్నాం. ఇప్పుడు తెలుసుకున్నాం కూడా. యాక్చువల్గా మనం ఒకటవుదామని నీకు నువ్వుగా చెప్పే వరకు ఆ విషయం నీ దృష్టికి తీసుకురాకూడదని అనుకున్నాను. కానీ నువ్వంటే నాకు రోజురోజుకి ఇష్టం పెరుగుతోంది శ్రీవల్లి. నీ మీద నాకు ఎంత ప్రేముందో నేను మాటల్లో చెప్పలేను. అది నీకు ఈపాటికే బాగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. నీ మీద ఉన్న ప్రేమని సంపూర్ణంగా చూపించలేకపోతున్నానని నా మనసులో ఎక్కడో చిన్న బాధ. నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో నీకు ఎప్పుడూ చెప్పలేదు. నేను డాక్టర్గా జాబ్ చేసేటప్పుడు చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ చేయడంతో పాటు వాళ్లతో ఆడుకునేవాణ్ణి కూడా. అక్కడి హాస్పిటల్ స్టాఫ్ నన్ను చూసి నవ్వేవాళ్ళు కూడా. అయినా మీ ఒక్కరికే ఉందా పాప? అది చావగానే నా మీద కక్ష కట్టారు. దాని ఆయుష్ తీరింది, పోయింది పోయింది పోయింది. మనుషులన్నాక ఏదో ఒక రోజు పోతారు. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు? చిన్నపిల్లలంటే కేరున్న వాడివే అయితే పాప ప్రాణాల్ని ఎందుకు తీస్తావురా? మన ప్రేమకి గుర్తుగా మనిద్దరికీ ఒక బిడ్డ పుడితే నాకంటే సంతోషించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు శ్రీవల్లి. నువ్వు తల్లి కాబోతున్న విషయం తెలిస్తే ఇంట్లో అందరూ సంతోషిస్తారు. ముఖ్యంగా అత్తయ్య ఆనందానికి హద్దు లేకుండా పోతుంది. ఆ ఆనందంలో ఆవిడ అనారోగ్యం కూడా దెబ్బకి దూరమైపోతుంది. నన్ను దక్కించుకోవాలనా ఇంత బాగా యాక్ట్ చేస్తున్నావు? ఇంకా నీ నటల్ని నమ్మి నేను మోసపోను మిస్టర్ త్రిదేవ్. ఇదేంటి అంత గొప్పగా అంత చక్కగా చెప్పాక కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తుంది? దీని రియాక్షన్ నా ఫీల్కి సింక్ అయినట్లు అనిపించట్లేదే. ఏంటి శ్రీవల్లి అలా చూస్తున్నావు? నా మీద నీకు ఇష్టం కలగట్లేదా? అసలు ఇష్టమే లేదా? నీకు వైద్యం చేయటం తెలుసో తెలీదో నాకు తెలీదు, కానీ మనుషుల్ని ఎమోషనల్గా ఎలా పడేయాలో నీకు తెలుసు. అందుకే అందర్నీ నీ మాయలో పడేయగలిగావు. చెప్పు శ్రీవల్లి, నా మీద నీకింకా ప్రేమ కలగలేదా? నాతో కలిసి మధురమైన జీవితాన్ని పంచుకోవాలని నీకు అనిపించట్లేదా? నేను కూడా నీకు తగ్గట్టుగానే సమాధానం చెప్తాను. నీకన్నా గొప్పగా నటించడం నాకు తెలుసు. చూడు త్రిదేవ్, అనుకోని పరిస్థితుల్లో నువ్వు నా మెళ్ళో తాలి కట్టినా నన్ను మాత్రం బాగానే అర్థం చేసుకున్నావు. నేను బాధపడితే దానికి కారణం తెలుసుకుని నన్ను ఓదార్చి నిన్ను సంతోషపడేలా చేశావు. నువ్వు నాకు భర్తవే అయినా ఒక ఫ్రెండ్లా నాకన్ని విషయాల్లో హెల్ప్ చేశావు. నీ మీద నాకు చాలా గౌరవం ఉంది త్రిదేవ్. ఇదేంటి మాట దాటేస్తుంది? మనం ఊరుకోం కదా. భర్త మీద గౌరవం ఉండటం వేరు, ప్రేమ వేరు శ్రీవల్లి. భర్తతో సంసారం చేయాలంటే సంపూర్ణమైన ఇష్టం కూడా ఉండాలి. ఒక ఆడదానిగా ఆ విషయం నాతో డైరెక్ట్గా చెప్పలేకపోయినా ఇప్పుడు నీ మాటల్ని బట్టి అందుకు నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావనే అనుకుంటున్నాను. నన్ను ఇంత మోసం చేసిన తర్వాత కూడా నేను నిన్ను ఎలా దగ్గరికి రాణిస్తాననుకుంటున్నావు? అస్సలు రానివను. ఆ రోజు ఇలాగే ఏ విధంగానే దినేష్ అన్నయ్య గురించి తనని ఇంట్లో నుంచి పంపించకపోతే అమ్మ ఆరోగ్యం నయమవటం కష్టమని నాకు హితబోధ చేసినట్టుగా చెప్పావు. కడుపులో విషాన్ని పెట్టుకుని మాటలు తీయగా మాట్లాడటం నీకు అలవాటని ఆ రోజు నేను గుర్తించలేకపోయాను. నా అన్నయ్యని ఇంట్లో నుంచి నా చేత గెంటించేలా చేసింది నువ్వే అని నాకు అర్థమైంది. నన్ను సొంతం చేసుకోవటానికి మళ్ళీ మా అమ్మ అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని డ్రామా ఆడాలని చూస్తున్నావు. నేను ఎప్పటికీ నీకు సొంతం కాను. ఏంటి ఆర్తి కోపంగా కనిపిస్తున్నావు? ఏం జరిగింది? మాట్లాడవేంటి ఆర్తి? మళ్ళీ ఎవరితో అయినా గొడవ? గొడవే, కానీ అది పరాయి వాళ్లతో కాదు.
మనం నమ్మి ఈ ఇంటికి అల్లుణ్ణి చేసిన నా సొంత తమ్ముడితో. త్రిదేవ్తోనా? ఏం చేశాడు వాడు? శ్రీవల్లి దగ్గర నుంచి డబ్బులు రాబట్టలేకపోతున్నావేంటి అని అడిగితే, నాకు టెన్షన్లున్నాయి, మీ ప్రయత్నం మీరు చేసుకోండి, అన్నిటికీ నా మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు అని సీరియస్గా చెప్తున్నాడు. వాడు ఒక విధంగా చెప్పినట్లేదు, మనకి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి అలా చెప్పుంటాడులే, వదిలే. ఫ్రస్ట్రేషన్లో ఉంటే మాత్రం నాతో అలా మాట్లాడతాడా? అయినా వాడు చేసిన దాంట్లో కూడా ఏం తప్పులేదు కదా. ఎంత మొత్తం వాడే చేస్తాడు చెప్పు. మనం కూడా వాడికి ఎంతో కొంత హెల్ప్ చేస్తేనే కదా మనం అనుకున్నది నెరవేరుతుంది. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? అంటే నేనేం చేయట్లేదా? అవకాశం వచ్చినప్పుడల్లా భవానీ మంగళాల్ని ఇన్సల్ట్ చేసి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోదామనే ఆలోచన వాళ్ళకొచ్చేలా చేయలేదా? ఆ శ్రీవల్లిని ఉతికి పారేసి ఆస్తి వదిలేసేలా చేయలేదా? కాకపోతే తర్వాత రివర్స్ అయింది. ఎక్కడో అమెరికాలో ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్న త్రిదేవ్ గాడి ఇక్కడికొచ్చి శ్రీవల్లి మెడలో తాళి కట్టడానికి కారణం ఎవరు? మనం కాదా? అవును, మనమే. ఎవరు కాదన్నారు? ఆ క్షణంలో వాడు ఏ డిస్టర్బెన్స్లో ఉన్నాడో ఏమో, ఏదో ఆవేశపడ్డాడు, వదిలే. దాన్నే పట్టుకుంటే ఎలా చెప్పు? పైగా వాడు అవసరం మనకి చాలా ఉంది కదా. ఏంటి శ్రీవల్లి, సడన్ గా టెంపుల్కి వెళ్దామన్నావు? అమ్మ తొందరగా కోలుకోవాలని ఆ దేవుని మొక్కుకుందామని మామ. నువ్వు చేసే పూజలకి నీ భక్తికి ఆ దేవుడు తంగచ్చిని వెంటనే కోలుకునేలా చేస్తాడు. చెప్పండమ్మా. సీతమ్మ పేరు మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. ఈశ్వర, మా అమ్మకి తొందరగా నయమయ్యేలా చూడు స్వామి. త్రిదేవ్ ఎంత దుర్మార్గుడో తెలిసినా అమ్మ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఈ విషయం నేనెవ్వరికీ చెప్పలేని పరిస్థితి వచ్చింది. అలాగని ఆ రాక్షసుని మాత్రం వదిలిపెట్టను. కానీ ఈలోపు వాడు నా మెళ్ళో కట్టిన తాళిబంధాన్ని అడ్డు పెట్టుకుని నన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ మోసగాడికి దక్కకూడదు. ఆ శ్రీవల్లి నుంచి డబ్బులు రాబట్టడం చాలా కష్టం ఆర్తి. అందుకే త్రిదేవ్ గారు నీతో అలా మాట్లాడాడు. నిన్న సీతం ఇచ్చిన ఇన్స్పిరేషనల్ స్పీచ్కి పొంగిపోయిన శ్రీవల్లి చచ్చిన ఈ కాస్త అయితే అస్సలు వదలదు. వాడు చూస్తేనేమో మీ చావు మీరు చావండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. మరిప్పుడు మన పరిస్థితి ఏంటి? లేదార్తి, ఎంత చెప్పినా శ్రీవల్లికి ఆస్తి మీద మోజైతే లేదు. ఎప్పుడైనా వదిలేసుకోవడానికి సిద్ధపడుతుంది. కానీ శ్రీవల్లిని ఆ కోదండరామయ్య విపరీతంగా నమ్మబట్టి తను తిరిగి ఇస్తానన్నా ఆయన తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఆ విషయం అందరికీ తెలుసు కదా. ఏదో కొత్త విషయం చెప్పినట్టు మళ్ళీ అదే చెప్తున్నావు. పిచ్చార్తి, మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదం. శ్రీవల్లి మీద ఆయనకి బలంగా ఉన్న నమ్మకాన్ని నమ్మక ద్రోహంగా మార్చగలిగితే అప్పుడు దాని దగ్గర నుంచి కోదండరామయ్యే ఆస్తిని తీసుకుంటాడు. కాదు, లాక్కుంటాడు. మనం ఇప్పుడు అలాంటి ప్లాన్ ఏదైనా చెయ్యాలి. కరెక్ట్ బావా. ఏంటక్క, ఇందాక నేనన్న మాటలు నువ్వు సీరియస్గా తీసుకున్నావా? ఏ, నువ్వు సీరియస్గా అనలేదా? నేనేదో చిరాకులో ఉండి అన్నాను, అదేం పట్టించుకోవద్దు. ఎప్పటికప్పుడు వదిలేయాలి. మన ముగ్గురి మధ్య అసలు కోపతాపాలు ఎప్పుడూ శాశ్వతం కాకూడదు. నేనన్న మాటల్ని పట్టించుకొని పౌరుషంతో ఏదైనా మంచి ప్లాన్ ఆలోచిస్తావని అనుకున్నాను. ఇలా నా మీద కోపంతో రగిలిపోతావు అనుకోలేదు. అదే బావచూడు ఎంత బాగా ఆలోచించాడో. కొన్నిసార్లు మనం ప్రెజర్లో ఉంటేనే మైండ్ బాగా వర్క్ చేస్తుంది, చేయాల్సిన పనులు అవుతాయి. అందుకే అలా మాట్లాడానక్క. ఆ రోజు మిస్ అయిన ఫస్ట్ నైట్ ఈ రోజు జరగబోతుంది. ఇక శ్రీవల్లి నో చెప్పడానికి అవకాశమే లేకుండా ఓకే చేశాను. ఇంకా రూమ్లోకి రావట్లేదేంటి? శ్రీవల్లి ఎక్కడుంది అసలు?
చాలాసేపటి నుంచి శ్రీవల్లి కనిపించట్లేదు. ఎక్కడుందమ్మా? తన రూమ్ లో ఉందేమో నాన్న, గమనించలేదు. మావయ్య, శ్రీవల్లి ఎక్కడుంది? అదేంటి బాబు, నీ రూమ్లో కూడా లేదా? లేదు మావయ్య, ఇంట్లో ఎక్కడా ఉన్నట్టుగా లేదు. అత్తయ్య, శ్రీవల్లి ఎక్కడికైనా వెళ్తానని మీతో ఏమైనా చెప్పిందా? లేదు బాబు. ఎవరికి చెప్పకుండా ఎక్కడికెళ్ళి ఉంటుంది? అది చిన్నపిల్లేం కాదు. ఇల్లు మర్చిపోయేంత తెలివి తక్కువతనం కూడా దానికి లేదు. మరెందుకని దాని గురించి ఇంత కంగారు పడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు? కంగారేం కాదక్క. ఈరోజు మా ఇద్దరి ఫస్ట్ నైట్ ప్లాన్ చేశాను. అది ఇంకా రూమ్కు రాలేదేంటా అని చిన్న డౌట్తో అడుగుతున్నాను. లడ్డు గారు కూడా కనపడట్లేదు మావయ్య గారు. బహుశా శ్రీవల్లి లడ్డు గారు కలిసి ఏదైనా పని మీద బయటికి వెళ్ళుంటారు. ఏంటి శ్రీవల్లి ఇది? మందుల ద్వారా అమ్మ ఆరోగ్యంలో మార్పేం రావటం లేదు కదా. తను తొందరగా కోలుకోవటం కోసం బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నాను. ఈ రోజు నుంచి నియమ నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో త్రికరణ సిద్ధిగా బ్రహ్మచర్యం పాటిస్తాను. మీ అమ్మ కోలుకోవాలని అందరం కోరుకుంటున్నాం కదమ్మా. నువ్వు ఒక్కదానివే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? ఈ వ్రతం చేస్తే దేవుడు మన మనసులో కోరికని తొందరగా తీరుస్తాడని పంతులు గారు చెప్పారు నాన్న. డాక్టర్ గారు అమ్మకి ట్రీట్మెంట్ చేస్తున్నా ఇప్పటి వరకు పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం కనపడలేదు. ఈ ఏజ్లో అమ్మకి ఆపరేషన్ చేయటం కొంచెం ఇబ్బంది అన్నట్టుగా డాక్టర్ గారు కూడా చెప్పారు కదా. అందుకే ఈ వ్రతం చేస్తేనన్నా అమ్మకున్న హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయ్యి ఆరోగ్యంగా ఉంటుందని చేస్తున్నాను. నీకు రీసెంట్గానే పెళ్ళైంది కదా శ్రీవల్లి. నువ్వు ఇలాంటి వ్రతాలు మనసు పవిత్రంగా ఉంటే ఎవరైనా చేయొచ్చంట వదిన. పంతులు గారు చెప్పారు. ఆయన చెప్తే మాత్రం నువ్వు వెంటనే ఆ వ్రతం చేసేయాలా? నీ క్షేమం కోసం ఏదైనా నేను వెంటనే చేస్తానమ్మా. కానీ నువ్వు ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు మాకు కూడా ఒక మాట చెప్పాలి కదా. చెప్దామని అనుకున్నాను. వ్రతం ఎక్కడ చేయనివ్వరు అని చెప్పకుండా ఉండుంటావు, అంతేగా? అలాంటిదేం లేదు వదినా. కానీ అనుకోకుండా గుళ్ళో పంతులు గారు చెప్పటం వల్ల మీ అందరికీ చెప్పే అవకాశం లేకుండా దీక్ష తీసుకోవాల్సి వచ్చింది. అయినా నిన్ను వ్రతం చేయటం మంచిది కదా వదినా. ఆ, మంచిదే. త్రిదేవ్, మా అమ్మ గురించి నువ్వు ఎంత కంగారు పడుతున్నావో చెప్పావు కదా. నేను ఈ వ్రతం చేస్తున్నాను కాబట్టి అమ్మకి త్వరగా క్యూర్ అవుతుంది. చూడు, నేను మళ్ళీ దేవుడి పూజ చేసుకోవాలి. ఈ రోజు ఎలాగైనా శ్రీవల్లికి దగ్గరై వీలైనంత తొందరగా దాన్ని తల్లించేద్దాం అనుకున్నాను. కానీ అది నా ప్లాన్ రివర్స్ అయ్యేలా చేసింది. బ్రహ్మచర్య వ్రతం పేరుతో నన్ను దూరం పెట్టింది. దాన్ని ఏ విధంగానూ లొంగ తీసుకునే అవకాశాన్ని ఇవ్వట్లేదు. చాలా తెలివిగా తప్పించుకుంటుంది. నువ్వు కూడా తను తప్పించుకోవడానికి వీళ్ళని ప్లాన్ చేయరా? ఇప్పుడేం ప్లాన్ చేస్తాం? అది అమ్మ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ అమ్మ కోసం వ్రతం చేస్తున్నానని చెప్పింది కదా. ఇక దాన్ని ఎలా ఆపగలం? ఆపలేం. ఒకవేళ నేను ఆ వ్రతం వద్దు అంటే దాని దృష్టిలో నేను బ్యాడ్ అవ్వటం, దానికి నా మీద అనుమానం రావడం జరుగుతుంది. త్రిదేవ్, అసలు అది ఆ సీతమ్మ హెల్త్ కారణంగానే వ్రతం చేపట్టిందా, లేకపోతే నువ్వు దగ్గర కావడం ఇష్టం లేక ఇలా నాటకం ఆడుతుందా? ఆ విషయంలో నాకు కూడా కొంచెం డౌట్గానే ఉంది. మీరలా అంటుంటే ఇప్పుడు నాకు కూడా డౌట్ వస్తుంది. కానీ దానికి నా మీద గౌరవం ఉందని చెప్పిందక్క.
సో వాళ్ళ అమ్మ కోసమే ఇలా చేసి ఉండొచ్చు. ఈ టైంలో అత్తయ్య హెల్త్ కొంచెం ఇంప్రూవ్ అయిందని డాక్టర్ చెప్పున్నా ఆ వ్రతం చేసేది కాదేమో. ఎలా చెప్తుంది? డాక్టర్ ఇచ్చిన ఏ మెడిసిన్స్ కూడా పనిచేయకుండా నువ్వేగా అందులో స్పెషల్ టాబ్లెట్స్ కలిపావు. కొన్నిసార్లు మనం వేసిన ప్లాన్లు మనకే రివర్స్లో రియాక్ట్ అవుతాయంటే ఇదే. అయిపోయిన దాని గురించి ఆలోచించడం వదిలేసి ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి. ఇంకా ఏం ఆలోచించాలి బావా? అది వ్రతం మానేసే వరకు మూసుకొని వెయిట్ చేయడమే. వెయిట్ చేయకుండా కూడా శ్రీవల్లితో నువ్వనుకున్నట్టు చేయొచ్చురా. ఎలా బావా? అది మామూలుగానే దగ్గరకు రానివ్వదు. ఇప్పుడు పవిత్రత నిష్ఠ అని చెప్పాక రాణిస్తుందా? అది రానివ్వదు, కానీ నువ్వే దాన్ని దగ్గరికి తెచ్చుకోవాలి. కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు బావా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది ఫాలో అయిపో. దెబ్బకి నీ ఫస్ట్ నైట్ జరిగిపోతుంది. ఏంటి బావా అది? పాలలో మత్తుమందు కలిపి శ్రీవల్లికి తాగించు. ఆ తర్వాత తను స్పృహలేనప్పుడు నువ్వనుకున్నది చెయ్యి. నాన్న మావయ్య గారు జ్యూస్. తీసుకోండి. పిన్ని మీరు తీసుకోండి. ఏంటి సీత, ఏంటి ఆలోచిస్తున్నావు? అదేనండి శ్రీవల్లి గురించి. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు అన్యోన్యంగా దగ్గరగా ఉండాలనుకుంటారు. కానీ శ్రీవల్లి ఇలాంటి వ్రతం చేయాలని సంకల్పించుకోవడం ఏంటి? త్రిదేవులు కూడా శ్రీవల్లి ఇలాంటి వ్రతం చేస్తుంది అన్న బాధ గాని దిగులు గాని ఉన్నట్టు నాకేం అనిపించట్లేదు సీత. అయినా శ్రీవల్లి మనకొక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకేం నచ్చలేదండి. ఏమండి, అసలు శ్రీవల్లి త్రిదేవుల మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చుంటాయా? ఆ విషయం మనకి చెప్పట్లేదేమో అని అనుమానంగా ఉంది. అలా వాళ్ళ మధ్య ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి తెలుస్తుంది కదా పిన్ని. కొంతమంది భార్యాభర్తలు వాళ్ళ మధ్య ఉన్న గొడవల్ని మనస్పర్ధల్ని బయటకు తెలియనివ్వకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. అలా వీళ్ళు కూడా ప్రవర్తిస్తున్నారేమో. నాకైతే అలా ఏం కనిపించడం లేదు అత్తయ్య. వాళ్ళు మన ముందు ఎప్పుడూ నవ్వుతూ అన్యోన్యంగానే కనపడుతున్నారు కదా. అందులో డౌట్ పడ్డానికి మేనేజ్ చేయడానికి ఏముంది? ఇక్కడ నాకు రెండు విషయాలు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ సఖ్యంగా ఉండుంటే శ్రీవల్లి వ్రతం చేయాలనుకుంటున్న విషయం కనీసం త్రిదేవికైనా చెప్పి అతని అభిప్రాయం తీసుకొని ఉండేది. కానీ అతనికి కూడా చెప్పలేదు. అలాగే త్రిదేవ్ శ్రీవల్లిని చూసి మౌనంగా ఉన్నాడు అంటే భార్య మీద ఉన్న ప్రేమతో తన నిర్ణయాన్ని గౌరవించి సైలెంట్గా ఉన్నాడేమో అనిపిస్తోంది. ఏంటో ఏది కరెక్ట్గా తెలియట్లేదు. ఒకవేళ శ్రీవల్లి తన భర్తకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందా? అందుకే బ్రహ్మచర్యం పాటిస్తోందా? జనరల్గా ఎవరి ప్రవర్తన కొత్తగా ఉన్నా ముందు నాకే అనుమానం వస్తుంది. కానీ ఈరోజు శ్రీవల్లి విషయం అత్తయ్య మావయ్య ఇద్దరూ అనుమానపడుతున్నారంటే ఇది కాస్త ఆలోచించాల్సిందే. ఎవరూ ఇటువైపు రావట్లేదు కదా. శ్రీవల్లి, నువ్వు వ్రతం పేరు చెప్పి నాకు దూరంగా ఉండాలని చూసినా నేను నిన్ను వదిలిపెట్టను. ఈరోజు మనం సంపూర్ణంగా భార్యాభర్తలం కావాల్సిందే. శ్రీవల్లి, పూజ అయిపోయిందా?
అయిపోయింది. అమ్మ కోసం ఈ వ్రతం చేయాలనుకుంటున్నట్టు నీకు చెప్పిన తర్వాత నువ్వు ఒప్పుకున్నాకే దీక్ష తీసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వేం చేసినా నేను అడ్డు చెప్పను శ్రీవల్లి. అత్తయ్యకి మంచి జరగాలని నువ్వు ఇది చేస్తున్నావు. ఆ విషయం నాకు చెప్పి చేయాలనేముంది? నువ్వేంటో నన్ను ఎంత గొప్పగా అర్థం చేసుకుంటున్నావో నాకు తెలుసు త్రిదేవ్. నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టే నువ్వు ఫాస్టింగ్ ఉంటావని తెలిసి నీకు పాలు తీసుకొచ్చాను. అలా చూస్తావేంటి శ్రీవల్లి? పాలు తీసుకుని తాగు. ఏంటి శ్రీవల్లి, వ్రతంలో ఉన్నప్పుడు నేను నీకు పాలు కూడా ఇవ్వకూడదా? అలాంటిదేం లేదు. తీసుకో. కమరుక కమరుక కమరుక